అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. మరి గత వారంలో మనము దేవునిలో ఉన్నటువంటి లేకపోతే క్రీస్తులో ఉన్నటువంటి స్వాస్థ్యము గురించి మాట్లాడడం మొదలు పెట్టామన్నమాట. ఎంతమంది ఆశీర్వదించబడ్డారు లాస్ట్ సండే? ఆమేన్. సో ఎంతమంది ధ్యానించారు మళ్ళీ వారంలో కూడా ఆ వాక్యం మీద? చాలా చేతులు పడిపోతున్నాయి. చూడండి, గమనించండి, వినుట వలనే మాత్రమే కాదు, దాని తర్వాత నువ్వు విన్న దానిని ధ్యానించాలి. అందుకని యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు? దేవుడు యెహోషువతో మాట్లాడుతూ, నువ్వు దివారాత్రము నా ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన ఎడల అంటాడు. అక్కడ ఆ సమయంలో వాళ్ళకు ఉన్నది కేవలము ధర్మశాస్త్రము, అందుకని ధర్మశాస్త్రము గురించి మాట్లాడాడు. కానీ ఈరోజు మనకి దేవుని యొక్క నూతన నిబంధన కూడా ఉన్నది. సో ప్రత్యేకముగా నూతన నిబంధన గురించి లేకపోతే క్రీస్తు చేసిన కార్యముల గురించి, మన స్వాస్థ్యము గురించి మనము తెలుసుకున్నప్పుడు దివారాత్రము మనం ఏం చేయాలి? ఆ స్వాస్థ్యము గురించి మనము ధ్యానించాలన్నమాట. నువ్వు ఎంత ధ్యానించినట్లయితే అంత నీ మనసు మార్చబడుతుంది. నువ్వు ఎంత ధ్యానించినట్లయితే దాని ప్రకారముగా నీ జీవితము మార్చబడుతుంది అనమాట. అనేక మంది ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. నా జీవితంలో ఈ పరిస్థితి మారితే బాగుంటుంది పాస్టర్ గారు, ఇంకొక పరిస్థితి మారితే బాగుంటుంది, నా జీవితమే మార్చబడితే బాగుంటుంది అని కొంతమందికి ఆశ ఉండొచ్చు. తప్పకుండా మారుతుంది. కానీ ఎప్పుడు మారుతుంది? ఎప్పుడైతే నువ్వు వాక్యానుసారంగా నువ్వు ఆ వాక్యాన్ని స్వీకరిస్తావో, ఎప్పుడైతే వాక్యముని ధ్యానించడము మొదలు పెడతావో, అక్కడ ఏమంటాడు? అప్పుడు నీ మార్గమును నువ్వు వర్ధిల్ల చేసుకుంటావు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ చేసుకుంటావు? ఎలా వర్ధిల్ల చేసుకుంటావు? ఎప్పుడైతే దివారాత్రము ఆయన వాక్యము మీద నువ్వు ధ్యానించడం మొదలు పెడతావో, నీ ఆలోచనలు మార్చబడతాయి. నీ ఆలోచన మార్చబడింది అనుకో, నీ తీర్మానాలు మార్చబడతాయి. నీ తీర్మానాలు మార్చబడితే నీ మార్గములు మార్చబడతాయి. నీ మార్గములు మార్చబడినప్పుడు ప్రతి విషయంలో కూడా నువ్వు వర్ధిల్లుతావు. హల్లెలూయా. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి వింటే సరిపోదు. నువ్వు విన్న వాక్యమే వినాలి, మళ్ళీ వినాలి. చూడండి, కొంతమంది మీ జీవితంలో ఎటువంటి కుటుంబంలో పుట్టి పెరిగారో దాని ప్రకారము మీ ఆలోచన ఉంటుంది, దాని ప్రకారం ఆలోచిస్తారు. సో ఇప్పుడు నువ్వు దేవుని యొక్క కుమారుడివి అని తెలిసిన తర్వాత, దేవుని యొక్క కుటుంబంలో జీవిస్తున్నావు అన్న తర్వాత, ఒక్కసారి ఆ సత్యము వినగానే కంప్లీట్గా నీ జీవితం మారిపోతుంది అనేది కాదు. కానీ ఎప్పుడైతే ఓకే, నేను ఒకప్పుడు ఈ కుటుంబంలో పుట్టాను, పెరిగాను, ఈ ఊరు నుంచి వచ్చాను, ఈ పట్టణము నుంచి వచ్చాను, ఈ కులము నుంచి వచ్చాను, ఈ మతము నుంచి వచ్చాను, కానీ ఎప్పుడైతే నేను క్రీస్తులో విశ్వసించానో అప్పుడు నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను. పాతవన్నీ కూడా గతించినాయి. సో ఇప్పుడు నేను నూతన సృష్టిని కాబట్టి ఆ నూతన సృష్టికి దేవుడిచ్చిన స్వాస్థ్యము గురించి తెలుసుకోవాలి. మీ తల్లిదండ్రుల నుంచి లేకపోతే మీ కుటుంబం నుంచి ఏమీ రాకపోయినా క్రీస్తు ద్వారా నీకేమొచ్చిందో నువ్వు గమనించగలిగినట్లయితే నీ జీవితము మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో చూడండి, లాస్ట్ వీక్ యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే క్రీస్తు ద్వారా మనకందరికీ కూడా ఒక అధికారం ఇవ్వబడ్డదంట. ఆ అధికారం ఏంటి? మనం అందరము కూడా దేవుని యొక్క పిల్లలముగా మార్చబడడానికి దేవుడు అధికారం ఇచ్చాడంట. సో లాస్ట్ వీక్ నేను చెప్పాను, పిల్లలమైనట్లయితే దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు. దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు అంటే దేవుని నుంచి మనం ఒక స్వాస్థ్యము పొందుకోవడానికి మనకు ఒక హక్కు ఇవ్వబడ్డది అనమాట. ఈ స్వాస్థ్యము గురించి మాట్లాడేటప్పటికి మనము ఇప్పుడు స్వాస్థ్యం ఉంది కాబట్టి మనము పిల్లలము మాత్రమే కాదు, కానీ మనము వారసులు అయి ఉన్నాము. అందరూ వారసులు అనండి. వారసులు. మనమందరము కూడా క్రీస్తులో ఉన్న వాళ్ళందరము కూడా మనం ఆయనకి వారసులు అయి ఉన్నాము. ఎటువంటి వారసులు అని మళ్ళీ గమనించి ధ్యానించడం మొదలు పెడితే, వాక్యము చదవడం మొదలు పెడితే ఏం తెలుసుకుంటాము? ఆయనతో, క్రీస్తుతో సహవారసులు అయి ఉన్నామంట. హల్లెలూయా, ఆమేన్. సో అంటే ఏంటి? క్రీస్తుకి చెందినదంతా కూడా మనకి చెందినది. ఆయనకి, యేసుక్రీస్తుకి ఉన్నదంతా కూడా ఇప్పుడు మనకి కూడా ఉన్నదన్నమాట. ఎందుకు? మనల్ని ఆయన సహవారసులుగా మార్చాడు కాబట్టి. అందరు గట్టిగా హల్లెలూయా అందాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 1 కొరింథీయులు 3వ అధ్యాయము అక్కడ 18వ వచనం నుంచి 23వ వచనం వరకు చదివేటప్పటికి మనం ఏం తెలుసుకున్నాము? మనకి ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యు అని ఉంటది. సమస్తము మీవే అని రాయబడి ఉన్నది. సమస్తము మీవి. అందరూ సమస్తము
అందరూ సమస్తము నాదే అనండి. సమస్తము నాదే. ఓకే, సమస్తము నీదై ఉన్నది అనమాట. ఎందుకు అలాగెలాగ అనగలుగుతారు పాస్టర్ గారు? నేను కేవలం ఒక మానవుడిని కదా, నాకు నా జీవితంలో ఇప్పటి వరకు ఏమి సంపాదించలేదు, ఏమి అకాంప్లిష్ చేయలేదు, సమస్తము నాదని ఎలాగ అనగలుగుతాము అంటే, వాక్యానుసారంగా ఏమంటున్నాడు? సమస్తము నీదే. నువ్వు క్రీస్తుకి చెందిన వ్యక్తివి, క్రీస్తు తండ్రికి చెందిన వ్యక్తి అంటున్నాడు. తండ్రికి సమస్తము తండ్రిదై ఉన్నది. సో తండ్రిది సమస్తమైనప్పుడు క్రీస్తు ద్వారా ఆ సమస్తము కూడా క్రీస్తు పొందుకున్నాడు. క్రీస్తు ద్వారా నీకు నాకు కూడా ఆ సమస్తము మనకి ఇవ్వబడ్డది. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అనండి. సో ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యు. మనకి లేనిది ఏమీ కూడా లేదనమాట. సో మనకి ఏది కావాలన్నా కూడా దేవుడు మనకు అన్ని కూడా సమకూర్చినటువంటి సత్యము మనము తెలుసుకున్నాం అనమాట. ఈ సమకూర్పులో అన్నీ ఇచ్చినప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఇచ్చినటువంటి స్వాస్థ్యము తెలుసుకోవాలన్నమాట. అందరూ స్వాస్థ్యము అనండి. స్వాస్థ్యము. ఈ స్వాస్థ్యము గురించి మనం తెలుసుకున్నప్పుడు కూడా లాస్ట్ వీక్ కొన్ని విషయాలు తెలుసుకున్నాం స్వాస్థ్యం గురించి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే ఆత్మీయ ఆశీర్వాదాలు అన్నీ కూడా మనకి ఇవ్వబడ్డాయి అంట. ఎన్ని ఇవ్వబడ్డాయి? అన్నీ కూడా ఇవ్వబడతాయి అనట్లేదు, కానీ అన్నీ కూడా క్రీస్తులో ప్రతి ఆశీర్వాదం, ప్రతి ఆత్మీయ ఆశీర్వాదము మనకి ఇవ్వబడిందంట. హల్లెలూయా. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తాను. 1 కొరింథీయులు 1వ అధ్యాయం 30వ వచనం చదవండి. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఓకే, ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. 1 Corinthians 1:30. But of him you are in Christ Jesus, who became for us wisdom from God and righteousness and sanctification and redemption. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడిన నెరవేర్చున్నట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. హల్లెలూయా. గమనించండి, 4 విషయాలు అయ్యాడంట. ఇక్కడ చూడండి. నంబర్ 1, he became the wisdom of God. అంటే క్రీస్తు ఏమయ్యాడు? జ్ఞానముగా మన కొరకు అయ్యాడంట. రెండో విషయము చూసినట్లయితే నీతిగాను, the righteousness. నంబర్ 3, పరిశుద్ధతగాను, సాంక్టిఫికేషన్ అన్నమాట, పరిశుద్ధతగాను. అండ్ నంబర్ 4, రిడెంప్షన్, అంటే విమోచనగాను అయ్యాడు. సో ఈ 4 విషయాలు కూడా మనం గమనించినట్లయితే ఈ అంతా కూడా మనము చేసిన క్రియల ద్వారా కాదు, కానీ మనకిచ్చినటువంటి స్వాస్థ్యము ద్వారా యేసుక్రీస్తు ఈ 4 విషయాలు మన కొరకు అయ్యాడంట. అందరూ హల్లెలూయా అందాం. హల్లెలూయా. చూడండి, సో ఈ విధముగా మనకివ్వబడిన స్వాస్థ్యము గురించి ఆలోచించినట్లయితే ఈ అన్ని కూడా మన క్రియల ద్వారా కాదు. అంత మాత్రమే కాదు, పాత నిబంధనలో జీవించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి స్వాస్థ్యము పొందుకోలేకపోయారు. ఎందుకు పొందుకోలేకపోయారంటే, ఇటువంటి స్వాస్థ్యానికి, ఇటువంటి హక్కులకి, ఇటువంటి బహుమానాలకి అన్నిటికీ కూడా మూలమైనటువంటి కారణం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తము. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, యేసుక్రీస్తు యొక్క రక్తం. ఇట్ ఈస్ ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్ దట్ హస్ గివెన్ us the way for us to receive the inheritance of God. మరి క్రీస్తు యొక్క స్వాస్థ్యమును పొందుకొనుటకు క్రీస్తు యొక్క రక్తమే మనకు కారణమై ఉన్నది. So here I want to talk to you about the reasons, or the blood of Jesus, or the reasons why the blood of Jesus is precious. యేసు క్రీస్తు యొక్క రక్తము ఎందుకు అమూల్యమైనది అనుటకు విషయాల్ని మనం చూద్దాం. నంబర్ 1, మొట్టమొదటిగా విమోచించు శక్తి కలిగి ఉన్నది. నంబర్ 1, విమోచించు శక్తి కలిగి ఉన్నది. 1 Peter chapter 1 verse 18 and 19 చదవండి. పితృ పరంపర్యాయమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. గమనించండి, మనం అందరము కూడా, క్రీస్తులో ఉన్న వాళ్ళందరము కూడా విమోచింపబడ్డాము. కానీ దేని ద్వారా విమోచింపబడ్డాము? వెండి ద్వారా కాదు, బంగారము ద్వారా కాదు అంటున్నాడు. అంటే మానవుడు చేసినది ఏది కూడా, లేకపోతే మానవుడి యొక్క క్రియల ద్వారా మనము విమోచింపబడలేదు. దేని ద్వారా విమోచింపబడ్డాము అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము, అమూల్యమైన రక్తము. అందరూ అమూల్యమైన రక్తము అనండి. అమూల్యమైన రక్తము. గమనించండి, ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ లో కూడా ప్రతిసారి యేసుక్రీస్తు రక్తము గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ 7 విషయాలు కూడా యేసుక్రీస్తు రక్తము మాత్రమే చేయగలిగినటువంటి విషయాలు చెప్తున్నాను.
సో ఇప్పుడు అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా కూడా విమోచన ఉన్నది, ఇంకొక విధానంలో కూడా మనం విమోచింపబడతాము అనే ప్రసక్తి లేదనమాట. కేవలము యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే మనకి విమోచన కలిగి ఉన్నాము. హల్లెలూయా. ఆమేన్. చూడండి, మానవుడు పాపములోకి వెళ్ళిన సమయము నుంచి కూడా మానవుడు ఏదో రకముగా విమోచింపబడడానికి ప్రయత్నం చేశాడు, ఎన్నో క్రియలు చేయడానికి చేశాడు, ఎన్నో సాక్రిఫైసెస్ ఇవ్వడానికి ట్రై చేశాడు. కానీ ఏది ప్రయత్నించినా కూడా సాతాను యొక్క బంధకము నుంచి, లేకపోతే పాపము యొక్క బంధకము నుంచి విమోచన అనేది ఎవ్వరికీ దొరకలేదు. ఎప్పుడు దొరకడం మొదలుపెట్టింది? యేసుక్రీస్తు యొక్క రక్తము నీ కొరకు నా కొరకు ఇవ్వబడిన తరువాత మనము విమోచింపబడ్డాము. నమ్మిన వాళ్ళు హల్లెలూయా అనండి. హల్లెలూయా. కొలసీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 14 వచనం చదువుదాం. చూడండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. 14వ వచనం చూడండి. ఇన్ హూమ్ వీ హ్యావ్ రిడెంప్షన్ త్రూ హిజ్ బ్లడ్. అందరూ త్రూ హిజ్ బ్లడ్ అనండి. త్రూ హిస్. అంటే విమోచన ఎలా కలిగిందంట? ఆయన రక్తము ద్వారా మనకి విమోచన కలిగి ఉన్నదన్నమాట. సో ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, ఆదాము అవ్వ పాపము చేసిన తర్వాత వాళ్ళ బంధకములో ఉన్నామన్నమాట, వాళ్ళ సంఖ్యల్లో ఉన్నాం, సాతాను యొక్క సంఖ్యల్లో ఉన్నప్పుడు దాని నుంచి విమోచింపబడడానికి ఎవ్వరు ఏ ప్రయత్నం చేసినా కూడా ఎటువంటి మార్గము లేదు, ఏ ద్వారము కూడా తెరవబడేది కాదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆయన రక్తమునిచ్చాడో, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు బోధించాడో అనట్లేదు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఇక్కడ లోకానికి వచ్చాడో అనట్లేదు, ఆయన రావడముతో మనకి విమోచన రాలేదు, ఆయన బోధల ద్వారా మనకి విమోచన రాలేదు, ఆయన చేసిన అద్భుత క్రియల ద్వారా మనకి విమోచన రాలేదు. ఎప్పుడు వచ్చింది విమోచన? ఆయన రక్తము మనకి ఇచ్చినప్పుడు మనకి విమోచన కలిగింది. హల్లెలూయా. ఇది ఎందుకు అంత ప్రత్యేకముగా చెప్తున్నానంటే, చాలా మంది ఇక్కడ లోకములో ఉన్న వాళ్ళు నేను కూడా యేసుక్రీస్తులో నమ్ముతున్నానండి అంటారు. ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా మంచి బోధలు చెప్పాడు, చాలా మంచి విషయాలు నేర్పించాడు చాలా మందికి అంటారు, లేకపోతే మంచి క్రియలు చేశాడు, అనేక మందిని స్వస్థపరిచాడు. ఇటువంటి విషయాలు అన్నిటిలో నమ్ముతారు. చాలా మంది వేరే మతాల్లో ఉన్న వాళ్ళు కూడా యేసుక్రీస్తులో మేము నమ్ముతున్నామండి అంటారు. కానీ యేసుక్రీస్తులో నమ్మటము అంటే దేని గురించి ప్రత్యేకముగా మాట్లాడుతున్నావు? నువ్వు ఆయన మంచి వ్యక్తివి అని నమ్ముతున్నట్లయితే నీకు విమోచన ఇంకా లేదు. నీకు విమోచన అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఆయన రక్తము నీకు ఇచ్చాడని గుర్తిస్తావు, అప్పుడు ఆ రక్తము ద్వారా మాత్రమే మనకి విమోచన కలిగి ఉన్నది. హల్లెలూయా. లేకపోతే ఏం మిగులుతుందంటే, నువ్వు యేసుక్రీస్తు ఎవరో నీ మనసులో తెలుసు, ఆయన చేసినటువంటి క్రియలు నీకు తెలుసుండొచ్చు, కానీ నువ్వు యేసుక్రీస్తు యొక్క జీవితము గురించి తెలుసుకున్నా కూడా ఇంకా సాతాను యొక్క బంధకములోనే జీవిస్తావు. సాతాను నుంచి నీకు విమోచన నువ్వు అనుభవించవు. కానీ ఎప్పుడు అనుభవిస్తావు? ఆయన రక్తాన్ని నా కొరకు, ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా ఆయన రక్తాన్ని నా కొరకు ఇచ్చాడు అనేది నువ్వు గుర్తిస్తావు, అప్పుడు ఆ విమోచన నువ్వు అనుభవించడం మొదలు పెడతావు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యాక్ట్స్ చాప్టర్ 20:28 ఒకసారి చదువుదాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు నందును గూర్చియు ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఓకే, నేను ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. యాక్ట్స్ చాప్టర్ 20:28. Therefore take heed of yourselves and to all the flock among which the Holy Spirit has made you overseers to shepherd the church of God. ఇక్కడ పాల్ రాస్తున్నాడు అనమాట. పాల్ ప్రత్యేకంగా ఎఫెసియస్ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘము గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘము గురించి ఏమంటున్నాడంటే, he says shepherd the church, వాళ్ళని కాపాడండి, వాళ్ళని జాగ్రత్త పరచండి అంటున్నాడు. shepherd the church of God which he purchased. అందరు పర్చేస్డ్ అనండి. పర్చేస్డ్ అంటే ఏంటి? ఎవరైతే దాన్ని కొనుక్కున్నాడు అనమాట. సో విమోచన గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక బానిసగా జీవిస్తున్నారు అనుకోండి, ముందర స్లేవ్స్ ని కూడా వాళ్ళకి విమోచన ఇవ్వచ్చు. ఎలాగా? వెండి బంగారము లేకపోతే ఆ సమయంలో డబ్బులు ఇచ్చారనుకోండి, ఆ వ్యక్తిని విమోచించవచ్చు. కానీ మనము
మనము సాతాను నుంచి విమోచింపబడాలి. మనము కేవలము వెండి బంగారముతో సాతాను మనల్ని విడిచిపెట్టలేదు అనమాట. దేనితో విడిచిపెట్టాడు? యేసుక్రీస్తు యొక్క రక్తముతో అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు? which he purchased with his own blood. ఆయన సొంత రక్తముతో ఆయన సంఘాన్ని కొనుక్కున్నాడంట. హల్లెలూయా. ఆమేన్. సంఘం అంటే ఇప్పుడు కేవలం మన సంఘము గురించి మాట్లాడట్లేదు. సో 2000 సంవత్సరాల నుంచి కట్టబడుతున్నటువంటి లోకములో ఉన్న సంఘాలన్నిటి గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘాలన్నిటిని కూడా దేవుడు యేసుక్రీస్తు ఏం చేశాడంట? ఆయన సొంత రక్తముతో కొనుక్కున్నాడంట. హల్లెలూయా. ఆమేన్. అంటే మనం అందరము కూడా ఇప్పుడు యేసుక్రీస్తుకి చెందిన వ్యక్తులం అన్నమాట. హల్లెలూయా. ఆమేన్. 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 చూడండి, రెండో విషయము యేసుక్రీస్తు యొక్క రక్తము గురించి. ద సెకండ్ థింగ్ ఇస్ ఇట్ హ్యాస్ క్లెన్జింగ్ పవర్. శుద్ధి చేయు శక్తి కలిగి ఉన్నది. శుద్ధి చేయు శక్తి కలిగి ఉన్నది యేసుక్రీస్తు రక్తానికి. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. చూడండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఎందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. మనల్ని పవిత్రులుగా ఏం చేస్తుంది? యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుందంట. సో ఇంగ్లీష్ లో ఇట్ క్లెన్సెస్ us అంటాడు. గమనించండి, మనకి విమోచన కలిగిన తర్వాత కూడా మన మనస్సాక్షి సరిగ్గా పవిత్రపరచబడలేదనుకోండి, మనం ఎప్పుడు కూడా ఇంకా పాపం గురించి ఆలోచిస్తుంటాము. ఇప్పుడు ఇందాక మనము బల్లలో పాల్గొనే సమయంలో పాస్టర్ అర్పిత క్షమాపణ గురించి మాట్లాడింది. ఒక్కొక్కసారి ఎవరికైనా ఇద్దరి మధ్యలో ఒక గొడవ అయింది, ఒకరు క్షమించిన తర్వాత కూడా ఒక్కొక్కసారి మళ్ళీ వాళ్ళని చూడాలంటే ఇబ్బందిగా ఉంటుంది, లేకపోతే అదే రూమ్లోకి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది, మళ్ళీ వాళ్ళతోనే పని చేయాలంటే ఇబ్బందిగా ఉంటారు. ఇద్దరు క్షమించుకుంటూ ఉండొచ్చు, కానీ క్షమించుకున్న తర్వాత కూడా ఆ ఫీలింగ్ మిగిలిపోతుంది, కొంత సమయం పడుతుంది అనమాట ఆ ఫీలింగ్ వెళ్ళిపోవడానికి. సో ఇక్కడ ఏమంటున్నాడు? when it comes to sin, ఆ పాపము గురించి వచ్చేసేటప్పటికి యేసుక్రీస్తు నీకు క్షమాపణ ఇవ్వడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు నిన్ను విమోచించడం మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము నిన్ను కంప్లీట్ గా కడిగేసిందంట. హల్లెలూయా. It cleansed you, the Bible says. బైబిల్ సెలవిస్తుంది నిన్ను పవిత్రులుగా చేసి ఉన్నదని. So when you are cleansed by the blood, యేసు రక్తము ద్వారా మీరు కడగబడినప్పుడు even the stains on the inside are completely removed. అంతరంగంలో మరకలు కూడా తుడిచివేయబడి ఉన్నాయి. Every mark of sin is erased from your life. పాపపు మరకలన్నీ తొలగింపబడి ఉన్నాయి. Hallelujah. Amen. Revelation chapter 1 verse 5 says this. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. గమనించండి, ఇక్కడ అంటాడు, to him who loved us and washed us. అందరూ washed us అనండి. Who washed us from our sins in his own blood. ఆయన సొంత రక్తముతో మన పాపాల్ని కడిగాడంట. హల్లెలూయా. అంటే చూడండి, ఇప్పుడు మన బట్టలు కూడా మళ్ళీ ఉతకడానికి వేసినప్పుడు కేవలం నీళ్ళల్లో వేసి మళ్ళీ తీసేయం కదా, ఒక డిటర్జెంట్ వాడతాం. సో ఆ సోపు, ఆ పౌడరు ఏదో ఒకటి వాడతారు కాబట్టి ఆ డిటర్జెంట్ ఏం చేస్తుంది? ఆ ఏదైనా మరకలు ఉన్నట్లయితే కూడా ఆ మరకల్ని తీసివేస్తుంది అనమాట. సో మన జీవితంలో కూడా మన పాపము ఏదైతే ఉన్నదో, లేకపోతే కొంతమందికి క్రీస్తులో జీవిస్తున్న తర్వాత కూడా సాతాను వచ్చి ఏదో ఒకటి గుర్తు చేయడానికి మొదలు పెడుతుంది. నువ్వు చేసినటువంటి క్రియలు మర్చిపోయావా, నువ్వు అప్పుడు అన్న మాటలు మర్చిపోయావా, ఈ అన్నీ వచ్చేటప్పుడు కూడా నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే, నువ్వు క్రీస్తులో జీవిస్తున్నట్లయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యేసు క్రీస్తు యొక్క రక్తములో నువ్వు కడగబడి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. కడగబడి ఉన్నావు. సో ఇప్పుడు ఆ నూతన సృష్టిలో ఉన్నటువంటి స్వాస్థ్యములో నువ్వు స్థాపించబడాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, మూడో విషయం చూడండి, సమాధానపరచు శక్తి కలిగి ఉన్నది. ఆమేన్. యేసుక్రీస్తు యొక్క రక్తములో సమాధానపరచు శక్తి కలిగి ఉన్నది. మనము ఈ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆదాము అవ్వ పాపము చేసిన తర్వాత లోకములో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపిగా పుట్టాడు అనమాట. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది, ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాలన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చూడండి, అందరూ అంటున్నాడు. ఇక్కడ అందరూ అంటే లోకములో ఉన్న అందరి గురించి మాట్లాడుతున్నాడు అనమాట. అందరి గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఏమైందంట, వాళ్ళు పాపములో ఉన్నారు కాబట్టి. ఆ సెకండ్ పార్ట్ చదవండి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చూడండి, ఆయన మహిమను పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు. ఇక్కడ మహిమ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడంటే, ఆ దేవుడు పెట్టినటువంటి స్టాండర్డ్, ఆ క్రైటీరియా మీట్ అవ్వలేకపోతున్నారు అంటున్నాడు. ఉదాహరణకు ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాస్తున్నాం అనుకోండి,
ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క పర్సంటేజ్ పెడతారు. ఈ పర్సెంట్ వస్తేనే నువ్వు ఈ క్లాస్లోకి ఎంటర్ అవ్వగలుగుతావు, లేకపోతే ఇంత ర్యాంక్ వస్తేనే నీకు ఈ కాలేజ్లో ఈ యూనివర్సిటీలో సీట్ వస్తుంది, ఇన్ని మార్క్స్ వస్తేనే. అందరూ పాస్ అవ్వచ్చు, లేకపోతే చాలామంది పాస్ అవ్వచ్చు. పాస్ అయిన వాళ్ళకందరికీ ఒకే ఉద్యోగం రాదు. పాస్ అయిన వాళ్ళందరికీ కూడా అన్ని యూనివర్సిటీస్లో దొరికేది సీట్. సో ఏమంటారు, అది మా క్రైటీరియా. నువ్వు ఎంత కష్టపడినా మాకు అది అనవసరం. నీకు మా క్రైటీరియా ప్రకారము మేము అడిగినటువంటి మార్క్స్ నీకు వచ్చినాయా రాలేదా, నీకు ఆ మార్క్స్ రాకపోతే నువ్వు క్వాలిఫైడ్ కాదు, నీకు ఆ సీట్ ఇవ్వము, నీకు ఆ ఉద్యోగం ఇవ్వము, నీకు ఆ ర్యాంక్ రాదు అని చెప్తున్నాం అనమాట. అలాగే దేవునికి కూడా ఒక స్టాండర్డ్ ఉండింది అనమాట. ఎప్పుడైతే ఆయన ధర్మశాస్త్రం ఇచ్చాడో, ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశం అన్నారో నువ్వు మాతో డైరెక్ట్గా మాట్లాడొద్దు, నువ్వు మాకు ఆజ్ఞలు ఇచ్చినట్లయితే మేము ఆజ్ఞలు పాటిస్తామన్నప్పుడు దేవుడు ఏమన్నాడు, సరే ఆజ్ఞలు అన్నీ కూడా నేను ఇస్తున్నాను. 613 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 10 ఆజ్ఞలకు మాత్రమే కాదు. చాలా మంది కేవలం 10 ఆజ్ఞల గురించి ఆలోచిస్తారు. దేవుడి ఆజ్ఞలు ఇచ్చినప్పుడు 613 ఆజ్ఞలు ఇచ్చాడు అన్నమాట. ఈ 613 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఆయన ఏమంటాడు, మీరు అన్నీ పాటించిన ఒక్క విషయములో కూడా మీరు పాటించకపోయినట్లయితే మీరు అన్నీ పాటించనట్టు అంటాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, చూడండి ఒకసారి. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అన్ని విషయాల్లో అపరాధి అవును అంటున్నాడు. ఒక్క దానిలో తప్పిపోయినా అంటే నువ్వు 612 ఆజ్ఞల్లో కూడా నువ్వు కరెక్ట్గా పాటించినా కూడా 13వది వచ్చేటప్పటికి నువ్వు పాటించలేకపోయినట్లయితే ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అంటున్నాడు. అదేంటి, ఇన్ని కరెక్ట్ వచ్చినాయి కదా, అన్ని కరెక్ట్ 612 ఏంటి ప్రశ్నలకి నేను జవాబులు కరెక్ట్గా ఇచ్చాను కదా, ఒక్క దాంట్లో కూడా మిస్ అయితే అంటే నాకు ఇప్పుడు ఉద్యోగం రాదా అంటే ఉద్యోగం రాదు. ఎందుకు? ఆయన ఇష్టం, అది ఆయన పెట్టిన స్టాండర్డ్, అది అర్థమవుతుందా? నువ్వు ఎన్ని నైట్ అవుట్స్ చేసావో అది అనవసరం. నువ్వు ఎగ్జామ్ రాసినప్పుడు నువ్వు ఫెయిల్ అంటే ఇంకా ఫెయిల్ అంతే. సో ఆ విధముగా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఏమన్నాడు, నువ్వు ప్రతిదీ కూడా మిస్ అవ్వకుండా వెంబడించినట్లయితే అప్పుడు నువ్వు ఆశీర్వదించబడినట్టు, అప్పుడు నువ్వు నీతిమంతుడిగా జీవిస్తున్నట్టు. కానీ ఎవ్వరు కూడా ఆ విధముగా జీవించలేకపోయారు. అందుకు మనము అందరము, లోకములో ఉన్న వాళ్ళందరూ కూడా పాపములో జీవిస్తున్నాము, పాపములో పుట్టాము, పాపములో జీవిస్తున్నాము. అందుకని చిన్నపిల్లలకి ఎవ్వరికి కూడా అబద్ధాలు చెప్పడం నేర్పియక్కర్లేదు. అవునా కదా? దాక్కోవడం, కొన్ని విషయాలు అమ్మకి చెప్పకుండా, నాన్నగారికి చెప్పకుండా దాచిపెట్టడం నేర్పించక్కర్లేదు. వాళ్ళే నేర్చుకుంటారు. అవి వాళ్ళు నేర్చుకోక్కర్లేదు, వాళ్ళలోంచే వస్తుంది అది అలవాటు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ స్వభావం అన్నమాట. పాపం యొక్క స్వభావము నుంచి, ఆ సిన్ నేచర్ అంటారు, ఆ సిన్ నేచర్ నుంచి అది బయటకు వస్తుంది అనమాట. అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతుంది. ఒకసారి హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే. సో అది గమనించినట్లయితే ఇప్పుడు వాళ్ళ చిన్న వయసు నుంచి కూడా చూడండి, పిల్లలకి వాళ్ళు 1 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, చిన్నప్పుడు కూడా ఎవరి దగ్గర ఏడుస్తే వాళ్ళకి కావాల్సింది దొరుకుతుందో వాళ్ళకి తెలుసు, ఎవరి దగ్గర నవ్వుతే వాళ్ళకి కావాల్సింది. సో అంటే ఆ వయసు నుంచి కూడా మెనిప్యులేషన్ వచ్చే వాళ్ళకి, ఆ వయసు నుంచి కూడా ఎవరితో ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి తెలుసు అనమాట. ఎవరు నేర్పించక్కర్లే, అది స్వభావం అనమాట. పాపం యొక్క స్వభావం, దాని ఫలము మనం చూస్తున్నాం, చిన్న వయసు నుంచి చూస్తాం అనమాట. సో దేవుడు ఏమంటున్నాడు, ఈ లోకములో పుట్టిన వాళ్ళందరూ కూడా ఆ పాప స్వభావములోనే జీవిస్తారు. ఎవరైనా అలా కాదు, నేను చాలా పరిశుద్ధుడిని, నేను అన్నీ కూడా దేవుడు చెప్పినట్టు జీవిస్తాను అని చెప్పడానికి ప్రయత్నించినా కూడా మనం చూసేది ఏంటంటే, గమనించినట్లయితే వాళ్ళ జీవితాల్లో కూడా ఎన్నో విషయాల్లో కరెక్ట్గా ఉన్నా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు తప్పు కనిపిస్తుంది అనమాట. ఎక్కడో ఒక దగ్గర తప్పుతారు. ఎక్కడో ఒక్క దగ్గర తప్పినా కూడా దేవుడు ఏమంటున్నాడు, అన్ని విషయాల్లో కూడా నువ్వు తప్పినట్లే. కానీ దేవుని యొక్క కోరిక ఏంటి? ఏదో మనల్ని దూరంగా పెట్టాలనేది ఆయన కోరిక కాదు. ఆయన కోరిక మనము ఆయన సన్నిధిలోకి రావాలని. హల్లెలూయా. ఆయన కోరిక మనము ఆయనతో ఏకీభవించి జీవించాలి అనేది ఆయన కోరిక. అందుకు ఆయన ఏకైక కుమారుడు యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడంట. హల్లెలూయా. గట్టిగా ఒకసారి దేవునికి చప్పట్లు కొడదామంట. హల్లెలూయా. ఆయన ప్రేమతో, ఆయన కృపతో ఆయన పంపించడం జరిగింది అనమాట. సో పంపించిన తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. చూడండి ఇక్కడ. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి
ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనవైనను పరలోకమందైనవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రికి అభిష్టమాయను. హల్లెలూయా. చూడండి ఏం చేశాడంట, అన్నిటినీ సమాధానపరిచాడంట. ఎలాగ సమాధానపరిచాడు? ఆయన రక్తము ద్వారా. అందరూ రక్తము ద్వారా అనండి. రక్తము ద్వారా, ఆయన రక్తము ద్వారా. సో అన్ని క్రియలు చేసినా కూడా ఇది ఎంత ముఖ్యం అంటే మన జీవితంలో సరిగ్గా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయన జీవితంలో చేసిన అన్ని కూడా చేసిన తర్వాత ఆఖరికి వచ్చేసేటప్పటికి సిలువ మాత్రం నాకు వద్దయ్యా అన్నాడు అనుకో, నా రక్తం మాత్రం నేను ఇవ్వలేను, ఇంత నొప్పితో మాత్రం నేను భరించలేను, ఈ కార్యము మాత్రము నేను చెయ్యలేను అనుండుంటే మాత్రం ఈ రోజుకి కూడా మనం ఆ నూతన నిబంధనలో జీవించే వాళ్ళం కాదు. ఈ రోజుకి కూడా నువ్వు ఎంత ప్రార్థన చేయి, నువ్వు ఎటువంటి మతపరముగా జీవించు, ఎంత పరిశుద్ధినిగా జీవించడానికన్నా ప్రయత్నించు, కానీ ఆయన రక్తము లేకపోయినట్లయితే మనం ఈ రోజు దేవుని పిల్లలం అయ్యే వాళ్ళము కాదు. మనకి స్వాస్థ్యం అనేదే ఏంటో కూడా తెలిసి ఉండేది కాదనమాట. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకోండి, మనము సమాధాన పరిచేటటువంటి శక్తి దేనిలో ఉన్నది? ఆయన యేసుక్రీస్తు యొక్క రక్తములో ఉన్నదన్నమాట. అందరూ యేసుక్రీస్తు రక్తము అనండి. యేసుక్రీస్తు రక్తము. నంబర్ 4లో నీతిమంతులుగా చేయు శక్తి కలిగి ఉన్నది. నీతిమంతులుగా చేయు శక్తి కలిగి ఉన్నదన్నమాట. రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ఉగ్రత నుంచి కూడా మనకి రక్షణ వచ్చిందంట. ఎందుకు రక్షణ వచ్చింది? మనల్ని నీతిమంతులుగా మార్చాడు కాబట్టి. హల్లెలూయా. ఆమేన్. కానీ నీతిమంతులుగా ఎలాగా మార్చబడ్డాము? ఇది మన క్రియల ద్వారా కాదు. నీతిమంతులుగా ఎలా మార్చబడ్డాము? మనము చేస్తున్నటువంటి క్రియల ద్వారా కాదు, కానీ ఆయన మన కొరకు ఇచ్చినటువంటి రక్తము ద్వారా. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఈ విధంగా అంటాను, ఆయన ఇచ్చినటువంటి రక్తము ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా మార్చబడ్డాము. ఆమేన్. హల్లెలూయా. అందుకని మనము ఆయన చేసిన కార్యములో మనము విశ్వసించినప్పుడు ఆయన ఏమంటాడు? నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు. నీ క్రియల కొరకు ఆయన ఎదురు చూసి నువ్వు క్రియలన్నీ కరెక్ట్గా చేస్తే అప్పుడు నిన్ను నీతిమంతుడిగా మారుస్తాను అనలేదు. ఆయన కృప ద్వారా ఆయన తీర్మానం తీసుకున్నాడు. ఆయన రక్తాన్ని మన కొరకు ఇచ్చాడు. ఆ రక్తములో మనం ఎప్పుడైతే విశ్వాసం పెడతామో, ఈ రోజు నేను బోధిస్తున్నప్పుడు కూడా మీకు కేవలం ఇది ఒక ఇన్ఫర్మేషన్ లాగా నేర్చుకోవద్దు. కేవలం నోట్స్ రాసుకోండి, చాలా మంచిదే, కానీ దాని తర్వాత మీరు ధ్యానించినప్పుడు ఇది నీకు ప్రత్యక్ష జ్ఞానముగా విడుదల అవ్వాలి నీ జీవితంలో. ఆమేన్. ఎప్పుడైతే ఆ రక్తము చేసిన కార్యము నీకు ప్రత్యక్ష జ్ఞానం అవుతుందో అప్పటి నుంచి నేను చెప్తున్న ప్రతి పాయింట్ దానిలో నువ్వు జీవించడం మొదలు పెడతావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఇదేదో క్లాస్ రూమ్ లాగా లెక్చర్ లాగా కొన్ని పాయింట్స్ రాసుకొని వెళ్ళిపోతే మన జీవితంలో మార్పు కనిపించదు. నిజమైనటువంటి మార్పు ఎప్పుడు కనిపిస్తుంది? ఎప్పుడైతే వాక్యములో చెప్పిన సత్యము నీ జీవితంలో అది ప్రత్యక్ష జ్ఞానముగా నీకు విడుదలవుతుందో, ఎప్పుడైతే ఆ వాక్యము నుంచి రావాల్సినటువంటి వెలుగు నీ జీవితంలోకి వస్తుందో అప్పుడు నీ జీవితంలో ఆ మార్పు కనిపిస్తుంది అనమాట. నమ్మిన వాళ్ళు హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే, సో ఆల్ ఆఫ్ us have been made the righteousness of God. మనమందరము దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. అది కూడా ఆయన రక్తము ద్వారా జరిగిందనమాట. 5వ విషయం గమనిద్దాం, చూడండి. ఇట్ హ్యాస్ ద పవర్ టు బ్రింగ్ us నియర్ టు గాడ్. మనల్ని దేవునికి సమీపముగా చేర్చు శక్తి కలిగి ఉన్నది. దేవునికి సమీపముగా చేర్చేటటువంటి శక్తి ఆ రక్తముకి ఉన్నదంట. ఎఫెసీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. సమీపస్తులు అయ్యున్నారు అంటున్నాడు. మళ్ళీ చదవండి ఒకసారి. అయినను మునుపు దూరస్తులైన మీరు, మునుపు దూరముగా ఉన్న వాళ్ళమంట. దేవుని సన్నిధికి దగ్గర కాదు, దేవునికి దూరముగా ఉన్న వాళ్ళము, పాపములో ఉన్న వాళ్ళము. ఇప్పుడు చూడండి, మనం ఏమనుకుంటామంటే నేను దేవునికి దూరముగా ఉన్నాను అంటే, ఇప్పుడు చాలా మంది మతపరముగా ఆలోచించినప్పుడు ఏమనుకుంటారు? ఇప్పుడు నేను దేవునికి దగ్గర అవ్వాలి అనుకుంటే నేను కొన్ని మంచి క్రియలు చేయడము మొదలు పెట్టాలి. నేను మంచి క్రియలు చేయడం మొదలు పెడితే అప్పుడు నేను దేవునికి దగ్గర అవుతాను అనుకుంటారు. కొంతమంది అందుకనే సంఘంలో ఉన్న తర్వాత, లేకపోతే క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత వాళ్ళు ఎందుకన్నా వాళ్ళ జీవితంలో పాపం చేయడం మొదలు పెట్టారు అనుకోండి, కొంతమంది సంఘానికి రావడం ఆపేస్తారు. కొంతమంది ఏమంటారు, నేను
సరిగ్గా జీవించట్లేదు ఇప్పుడు, కానీ నేను కొన్ని సరిగ్గా చేసుకున్న తర్వాత మళ్ళీ సంఘానికి రావడం మొదలు పెడతాను అంటారు. అంటే వాళ్ళ ఆలోచనలు ఏంటి? ఇప్పుడు నేను పాపంలో జీవిస్తున్నాను, నేను పాపంలో జీవించడం ఆపేసినప్పుడు, అంటే నా సొంత శక్తితో నేను ఆపేసుకున్నప్పుడు, నా సొంత శక్తితో నేను నా పాపాన్ని కడిగేసుకున్న తర్వాత అప్పుడు నేను సంఘానికి మళ్ళీ తిరిగి వస్తాను, అంటే ఒక పరిశుద్ధినిగా వస్తాను. దేవుని సన్నిధికి నేను పాపిగా రాలేను కదా, నేను పరిశుద్ధినిగా మార్చబడి నేను వస్తాను అనుకుంటారు. కానీ ఆ శక్తి నీలో లేదు. నీకు మారగలిగేటటువంటి శక్తి కూడా నీకు లేదు. యేసు క్రీస్తు యొక్క సహాయం లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీ జీవితంలో లేకపోతే, నీ జీవితము నువ్వు మార్చుకునేటటువంటి శక్తి నీలో లేదు. ఆ శక్తి నీలో ఉన్నట్లయితే నీకు ఇంకా యేసుక్రీస్తు అక్కర్లేదు. నువ్వు ఎందుకు వస్తున్నావు దేవుని యొక్క సన్నిధికి? దేవుని యొక్క సన్నిధికి వచ్చేదే మనకి ఆ శక్తి లేదు కాబట్టి ఆయన మనకి సహాయం చేస్తాడని వస్తున్నాము. హల్లెలూయా, ఆమేన్. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే, కానీ ఆయన సన్నిధికి మనం ఎలాగ రావాలి? ఆయనకి దగ్గర ఎలాగ అవ్వాలి? నేను ఇంత దూరంలో పాపంలో జీవిస్తున్నట్లయితే దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉన్నదంటే నేను ఎక్కడో నా పాపంలో జీవిస్తున్నాను, నేను ఎక్కడో దూరంగా ఉన్నట్లయితే ఇప్పుడు నాకు అక్కడికి ఎవరు ఇచ్చేది యాక్సెస్? మనం ఏమనుకుంటాము, మనము ఎక్కువ ప్రార్థన చేస్తే ఎప్పుడన్నా ఆఖరికి దేవుడు నాతో మాట్లాడతాడేమో, ఆఖరికి నేను దేవుని సన్నిధిలోకి వెళ్తానేమో, లేకపోతే నేను బైబిల్ చదివితే ఆఖరికి నేను దేవుని సన్నిధిలోకి వెళ్తానేమో, అప్పుడన్నా నేను దేవుని స్వరం వింటానేమో అనుకుంటాం. కానీ గమనించండి, మన ఆలోచనల ప్రకారం కాదు. దేవుని వాక్యంలో ఏముంది? మళ్ళీ చదవండి అది ఒకసారి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఇప్పుడు అనండి. ఇప్పుడు అంటే ఏంటి? ఆయన రక్తం ఇచ్చిన తర్వాత. ఇప్పుడు అంటే ఏంటి? నూతన నిబంధనలో జీవిస్తున్నప్పుడు. ఇప్పుడు ఏం జరిగింది? చదవండి. క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులయ్యున్నారు. క్రీస్తు రక్తము వలన ఏమయ్యాము? సమీపస్తులయ్యాము. ఎలాగయ్యాము? మనము చేసిన క్రియలు కాదు, మన ప్రార్థనల వల్ల అవ్వలేదు. అర్థమవుతుందా అందరికీ? మన ప్రార్థనల వల్ల అవ్వలేదు, కానీ మనము క్రీస్తుకి దగ్గరికి ఎలాగెళ్ళాము? ఆయన రక్తము ద్వారా. అందరూ రక్తము ద్వారా అనండి. రక్తము ద్వారా. అందుకనే పాత నిబంధనలో ఎవరికి కూడా ఇటువంటి స్థానము లేదు. పాత నిబంధనలో ఎవరికి కూడా ఇటువంటి హక్కు లేదు. పాత నిబంధనలో ఎవరు కూడా, అది దావీదు అవ్వచ్చు, ఎలైజా అవ్వచ్చు, ఎలైషా అవ్వచ్చు, మోషే అవ్వచ్చు, ఎవరైనా కూడా మనకివ్వబడిన స్థానం ఎవరికీ లేదు. మనమున్నంత దగ్గరగా ఎవ్వరు కూడా లేరు. హల్లెలూయా, ఆమేన్. సో ఏ విధముగా మనం ఈ ఆశీర్వాదం పొందుకున్నాము? కేవలము యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కేవలము ఆయన రక్తము ద్వారా ఇప్పుడు సమీపముగా మనము జీవిస్తున్నాం అన్నమాట. భయము లేకుండా ఆయన సన్నిధిలో మనము జీవిస్తున్నాము. హల్లెలూయా, ఆమేన్. ఓకే, number 6, the next point. 6వ అంశం. The reason why the blood of Jesus is precious is because it emboldens us, or it has emboldening power. యేసు యొక్క రక్తము అమూల్యమైనది. ఎందుకంటే యేసు రక్తము మనల్ని ధైర్యవంతులుగా చేస్తూ ఉన్నది, ధైర్యవంతులుగా చేస్తుందంట. గమనించండి, హెబ్రీయులకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా. మనకు ధైర్యము. అందరు గట్టిగా, మనకు ధైర్యము. అందరూ లేచి, మనకు ధైర్యము. హల్లెలూయా, మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆమేన్. సో గమనించండి, ఈ ధైర్యము ఎక్కడి నుంచి వస్తుంది? మనం పరిశుద్ధులుగా జీవిస్తున్నందుకు ధైర్యంగా కాదు. నేను ఈ వారం అంతా బాగా ప్రార్థన చేశాను పాస్టర్, ఫుల్ ధైర్యం వచ్చేసింది నాకు. నీ ప్రార్థన వలన కాదు, నువ్వు చేసిన క్రియల వల్ల కాదు, కానీ దేని వలనంట? ఆయన రక్తము. హల్లెలూయా, ఆమేన్. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనకి ధైర్యం వచ్చిందన్నమాట. ఇంగ్లీష్ లో ఇలాగుంటుంది చూడండి, verse 19. Therefore, brethren, having boldness to enter the holiest by the blood of Jesus. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చూడండి, పరిశుద్ధ స్థలం అంటే ఇది కేవలము ఎంట్రీ పాయింట్ కాదు.
ఇంగ్లీష్లో ఇట్ సేస్ ద హోలియెస్ట్ అని ఉంటుంది. అంటే అన్నిటికైనా పరిశుద్ధమైనటువంటి స్థలము. అక్కడికి మనకు ఎంట్రీ వచ్చిందంట, అక్కడికి మనకు యాక్సెస్ వచ్చిందంట. దేని వలన వచ్చింది ఆ యాక్సెస్? యేసుక్రీస్తు యొక్క రక్తము వలన. హల్లెలూయా. ఒకసారి గట్టిగా యేసుక్రీస్తుకి చప్పట్లు కొడదాము. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా. చూడండి, ఒక్కొక్కసారి మనకి ఇది మనం అందరము కూడా నూతన నిబంధనలో జీవిస్తున్నాము కాబట్టి మనకు ఒక్కొక్కసారి ముందర ఏ విధముగా వాళ్ళు జీవించారో తెలియదు. మనకి ముందర ఎటువంటి పరిస్థితుల్లో ఉండేదో మనకు తెలియదు. చూడండి, లెవిటికస్కి ఒకసారి వెళ్ళండి, ఒక వచనం చూపిస్తాను. లెవిటికస్ చాప్టర్ 16:2 చదవండి. నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావక యుండునట్లు అతడు మందసం మీద కరుణాపీఠం ఎదుటనున్న అడ్డు తెరలోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. చూడండి, ఇక్కడ మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. మోషేతో మాట్లాడి అహరోన్ గురించి చెప్తున్నాడు. అహరోన్ గురించి ఏం చెప్తున్నాడు? ఆయన పరిశుద్ధ స్థలములోకి వచ్చినప్పుడు ఏ విధముగా రావాలో చెప్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు రావద్దు అంటున్నాడు, కావలసినప్పుడల్లా వచ్చేవద్దు అంటున్నాడు. మళ్ళీ అది చదవండి. అహరోను చావక యుండునట్లు. చూడండి, అహరోను అలాగే ఇష్టం వచ్చినట్టు వస్తే నేను కోప్పడతాను అనట్లేదు. ఇక్కడ ఉత్తి కోపము గురించి కాదు, నేను ఆశీర్వదించను అనట్లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇష్టం వచ్చినట్టు వస్తే చనిపోతాడు అంటున్నాడు. చనిపోతాడు అంటున్నాడు. అదేంటి పాస్టర్ గారు, దేవుని సన్నిధిలో ఎలా చనిపోతాము? ఎందుకు చనిపోతాడు అంటున్నాడంటే, ఆ సమయంలో దేవుడంటే ఎంత పరిశుద్ధమైన దేవుడో ఇంకా వాళ్ళకి తెలియదు. ఆయన నీతిమంతుడంటే ఎంత నీతిమంతుడో ఇంకా తెలియదు. సో వాళ్ళకి ఇంకా క్షమాపణ పొందుకోనటువంటి జనమాళ్ళు, పరిశుద్ధపరచబడినటువంటి సంఘము వాళ్ళు, ఇంకా పాత నిబంధనలో ఉన్నవాళ్ళు, యేసుక్రీస్తు యొక్క రక్తములో ఉన్నవాళ్ళు కాదు. సో దేవుడికి వాళ్ళంటే ఎంత ప్రేమైనా కూడా ఆ ప్రేమకి ఒక లిమిట్ ఉండింది. ఆ ప్రేమ ఎంత ఉన్నా కూడా, ఎంత కృప ఉన్నా కూడా, వాళ్ళని వాగ్దానపు దేశాల్లోకి తీసుకెళ్లాలని కోరిక ఉన్నా కూడా, వాళ్ళు ఆశీర్వదించబడాలి అనే కోరిక ఉన్నా కూడా, గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇంకా నూతన సృష్టిలుగా మార్చబడలేదన్నమాట, నీతిమంతులుగా మార్చబడలేదన్నమాట, దేవునికి సమీపముగా ఇంకా రాలేదు. ఎందుకు? యేసుక్రీస్తు యొక్క రక్తము ఇంకా వాళ్ళ కొరకు ఇవ్వబడలేదు కాబట్టి. హల్లెలూయా. సో చూడండి, అటువంటి ఎంత డేంజరస్ సిచ్యువేషన్. దేవుని యొక్క సన్నిధికి రావాలంటే చూడండి, ఈ రోజు వచ్చాము, ఇందాక అన్నాను కదా, మనకి కొంతమంది ఆలస్యంగా వస్తాము, కొంతమంది త్వరగా వస్తారు, కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది పాటలు పాడరు, అందరు లేచినప్పుడు కొంతమంది కూర్చొనే ఉంటారు, లేకపోతే ప్రార్థన చేద్దామంటే కొంతమంది ఫోన్ మీద ఉంటారు, దేవుని వాక్యం వినేటప్పుడు కొంతమంది పక్కన వాళ్ళతో మాట్లాడుతుంటారు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, ఇష్టం వచ్చింది చేసుకుంటూ ఉంటాం మనం దేవుని యొక్క సన్నిధిలో. కానీ ఆ సమయంలో ఏంటి? ఇష్టం వచ్చింది చేసుకోవడం కూడా కాదు, నన్ను ఆరాధించడానికి వచ్చినా కూడా సరి అయిన సమయంలోకి రాకపోతే, సరి అయిన విధానంలో రాకపోతే, నేను కోప్పడతాను అనట్లేదు, నేను ఆశీర్వదించను అనట్లేదు, నేను శపిస్తాను అనట్లేదు, చనిపోతాడు అంటున్నాడు. చనిపోతాడు. చూడండి, మనం ఎటువంటి డినామినేషన్ నుంచి వచ్చినా, ఎటువంటి సంఘాల నుంచి వచ్చినా, ముందర మీ ఊర్లో వేరే సంఘం వెళ్ళి ఉండొచ్చు, ఏదన్నా ఎటువంటి డినామినేషన్ నుంచి వచ్చినా కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఈరోజు నేను సంఘంకి వెళ్తున్నాను కానీ మళ్ళీ తిరిగి వస్తానో లేదో నాకు తెలియదు అనే భయంతో ఎవరు వెళ్ళలేదు. ఏ డినామినేషన్ అయినా కూడా. ఎందుకు? ఒక్కటి మాత్రం తెలుసు, ఈ లోకంలో ఇప్పుడు ఉన్న సంఘాలన్నిటికీ కూడా ఒకటి తెలుసు. ఒకటి ఏంటంటే, డినామినేషన్స్లో కొన్ని విషయాలు అన్నీ అగ్రీ అవ్వకపోయినా ఒకటి మాత్రం అందరికీ తెలుసు, అందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారానే మనము సంఘముగా ఈరోజు ఉన్నాము అనేది మనకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. కానీ చూడండి, ఇది ఎందుకు చూపిస్తానంటే భయములో జీవించాలని కాదు, కానీ ఎటువంటి విమోచన మనకి ఇవ్వబడ్డదో, ఎటువంటి రక్షణ మనకి ఇవ్వబడ్డదో, ఎటువంటి స్వాస్థ్యం ఇవ్వబడ్డదో మనం తెలుసుకోవాలి. ఒకప్పుడు అహరోను దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే
భయపడుతూ వెళ్ళేవాడు. ఆ సమయంలో వాళ్ళు హై ప్రీస్ట్ కూడా, ప్రధాన యాజకుడు వెళ్ళాలంటే కూడా ఆయన వేసుకున్నటువంటి వస్త్రములకి బెల్స్ పెట్టేవారు. ఎందుకు పెట్టేవారు? ఎందుకంటే ఆయన ఎందుకన్నా సరి అయిన విధానంలో వెళ్ళకపోతే, అక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఆయన చనిపోయినట్లయితే వాళ్ళకి ఆ బెల్స్ స్వరము ఆ సౌండ్ రావట్లేదంటే ఆయనకు ఒక తాడు కట్టి పంపించేవారు. మళ్ళీ ఎవరు కూడా ఆ సన్నిధిలోకి వెళ్ళి ఆ శవంని కూడా తీసుకురావడానికి కూడా భయపడేవారు. ఆఖరికి తాడుతో బయటికి లాగాలన్నమాట. అటువంటి స్థానం నుంచి ఇప్పుడు ఎటువంటి స్వతంత్రంలోకి తీసుకొచ్చాడో చూడండి దేవుడు మనల్ని. ఆమేన్, హల్లెలూయా. ఎంత స్వతంత్రంలోకి తీసుకొచ్చాడో చూడండి. ఇదంతా కూడా ఎలా జరిగింది? కేవలము ఆయన రక్తము ద్వారా మాత్రమే. హల్లెలూయా. ఆమేన్. చూడండి, అందుకని 2 తిమోతి 2:7 ఉంటాడు, ఫర్ గాడ్ హస్ నాట్ గివెన్ us a spirit of fear, he has not given us a spirit of fear. ఒకసారి చదవండి అది. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. పిరికితనము అయినటువంటి ఆత్మను మనకి ఇవ్వలేదు అంటున్నాడు. హెబ్రీయులకి రాసిన పత్రిక 4:16 చూడండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. హల్లెలూయా. ఎలా చేరాలంట? దేవుని యొక్క ధైర్యముతో. అందరు ధైర్యముతో అనండి. చూడండి, ఆరోన్కి ఆ ధైర్యం లేదు ఆ రోజు. ఏ యాజకుడికి కూడా ఆ ధైర్యం లేదు. కానీ ఇప్పుడు మనము నూతన నిబంధనలో జీవిస్తున్నాం కాబట్టి, ఆయన రక్తము నీ కొరకు నా కొరకు ఇవ్వబడ్డది కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు పాపము చేసినా ఆయన సన్నిధికి ధైర్యముగా వెళ్ళు, పరిగెత్తుకుంటూ వెళ్ళు. ఎందుకు? నీకు కావలసిన సహాయం అక్కడ మాత్రమే దొరుకుతుంది. నీకు కావలసినటువంటి విమోచన అక్కడ మాత్రమే నీకు దొరుకుతుంది. నీ జీవితానికి కావలసినటువంటి పరిష్కారము అక్కడ ఆయన సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. సో ఇప్పుడు సాతాను ఎన్నో విషయాలు చెప్పడానికి చూస్తాడు. సాతాను నిన్ను కన్విన్స్ చేయడానికి చూస్తాడు. నువ్వు అంత పాపము పెట్టుకొని దేవుని దగ్గరికి ఎలాగెళ్తావు? నువ్వు నిజంగా అంత పాపముతో దేవుని దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఆయన నిన్ను శపిస్తాడు కదా, ఆయన నిన్ను హింసిస్తాడు కదా, ఏదో ఒక శాపము నిన్ను అంటుకుంటుంది కదా. శాపం అంటుకునేది కాదు. దేవుడు నువ్వు ఎటువంటి కార్యము చేసినా ప్రతిసారి గుర్తుపెట్టుకో, నువ్వు క్రైస్తవుడు అయినట్లయితే దేవుని యొక్క సన్నిధికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. ఆమేన్. నీకు విమోచన అక్కడ, నీ పరిష్కారం అక్కడ, నీ జీవితానికి కావాల్సిన ప్రతి జవాబు కూడా ఆయన సన్నిధిలో ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అందుకనే ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి. Hebrews 4:16, let us therefore come boldly to the throne of grace that we may obtain mercy and find grace to help in the time of need. Hallelujah. Hallelujah. Write this down if you're taking notes. The blood of Jesus gives you the right to run to God at all times. యేసు రక్తము నీకు ఎల్లప్పుడూ దేవుని యొద్దకు ధైర్యంగా పరిగెత్తుటకు అధికారమును ఇస్తూ ఉంది. హల్లెలూయా. ఆమేన్. నీకు ఆ అధికారాన్ని ఇస్తుంది, నీకు ఆ ఫ్రీడమ్ని ఇస్తుంది. ఎప్పుడన్నా ఆరోన్ ఎప్పుడంటే అప్పుడు వెళ్ళలేకపోయాడు, కానీ నువ్వు మాత్రం ఎప్పుడన్నా వెళ్ళగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మధ్యరాత్రి అన్నా వెళ్ళగలుగుతావు, పొద్దున్నన్నా వెళ్ళగలుగుతావు, లెగ్గానే వెళ్ళగలుగుతావు, పడుకోక ముందర వెళ్ళగలుగుతావు, మధ్యాహ్నం వెళ్ళొచ్చు. నీ ఇష్టం వచ్చినప్పుడల్లా కూడా నీ తండ్రి యొక్క సన్నిధిలోకి నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు ఆయనతో మాట్లాడొచ్చు, ఆయన నీతో మాట్లాడతాడు అనమాట. హల్లెలూయా. ఆమేన్. చూడండి, అటువంటి ఆశీర్వాదం మనకు ఎలాగొచ్చింది? కేవలము యేసుక్రీస్తు యొక్క రక్తముతో మాత్రమే. మొదటి యోహాను 4:17 చదువుదాం చూడండి. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. హల్లెలూయా. చూడండి, భయపడక్కర్లేదు. ఎందుకు? ఆయన ఎట్టువలే ఉన్నాడో అలాగే మనము ఈ లోకములో అంటున్నాడు. మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత కాదు, ఈ లోకములో ఇప్పుడు యేసుక్రీస్తు ఎలాగున్నాడో పరలోకములో అదే విధానములో మనం ఈ లోకములో మనం ఇక్కడ ఉన్నామంట. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అందుకని నువ్వు దేని గురించి కూడా భయపడాల్సిన అవసరత లేదు. ఏ విధముగా అయితే యేసుక్రీస్తు తండ్రి యొక్క సన్నిధిలోకి వెళ్ళగలుగుతాడో అలాగే నువ్వు నేను కూడా తండ్రి యొక్క సన్నిధికి ఎప్పుడన్నా కూడా మనము వెళ్ళగలం అన్నమాట. హల్లెలూయా. ఆమేన్. ఆఖరిగా జయమును కలిగించేటటువంటి శక్తి కలిగి ఉన్నది. ఇట్ హాస్ ఓవర్కమింగ్ పవర్. జయమును కలుగజేయు శక్తి కలిగి ఉన్నది. Revelation chapter 12:11. ప్రకటన గ్రంథం 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు
తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కారు. హల్లెలూయా. ఇంగ్లీష్లో పెట్టండి ఒకసారి. అండ్ దే ఓవర్కేమ్ హిమ్ అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ సాతాను గురించి, ప్రతి దురాత్మ శక్తి గురించి మాట్లాడుతున్నాడు అనమాట. అండ్ దే అంటే సంఘము గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, సో సంఘము అక్కడ ఉన్న క్రైస్తవులందరూ కూడా ఏం చేశారంటే, ఓవర్కేమ్ అంటే జయించి ఉన్నారు. ఏ విధముగా జయించి ఉన్నారంట? దే ఓవర్కేమ్ హిమ్ బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్, అంటే యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా సాతానుని జయించారంట. హల్లెలూయా. చూడండి, ఈ సమయంలో మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, కొంతమంది జీవితాల్లో, పాస్టర్ గారు నేను క్రైస్తవుడే కానీ సాతాను యొక్క క్రియలు నా జీవితంలో నెరవేర్చబడుతున్నాయి, లేకపోతే నేను ఇంకా బంధకములో ఉన్నాను, లేకపోతే నేను ఇంకా ఈ పాపము నుంచి విడుదల పొందుకోలేకపోతున్నాను అనేటటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, ఇక్కడ వాక్యంలో ఏమని చూస్తున్నామో, ఆ సమయంలో క్రైస్తవులు ఎంతో శోధనలో ఉన్నా, ఎన్నో భయంకరమైన కార్యములు జరుగుతున్న ఆ సమయంలో వాళ్ళు జయించారంట. ఏ విధముగా జయించారు? దేని ద్వారా జయించారు? యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా జయించారంట. హల్లెలూయా. ఆమేన్. రక్తము ద్వారా జయించారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ 7 విషయాలు కూడా ఇది యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే జరుగుతాయి. సో స్వాస్థ్యము పొందుకున్నాము ఆయన చేసిన కార్యము బట్టి. ఆ స్వాస్థ్యము మనకు ఎలాగో ఇవ్వబడ్డది? ఆయన రక్తము ద్వారా ఇవ్వబడ్డది. కేవలం ఆయన జీవితము ద్వారా కాదు, కేవలము ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా కాదు. ఆయన జీవించినటువంటి జీవితము మనకు ఆశీర్వాదము, ఆయన చెప్పినటువంటి మాటలు ఇంకా ఎంతో ఆశీర్వాదము. కానీ ఆఖరికి ఆయన అన్ని చేసిన తర్వాత కూడా ఆ శిలువ మీద నీ కొరకు నా కొరకు మరణించకపోతే, ఆయన రక్తాన్ని మనకి ఇవ్వకపోయినట్లయితే, ఆయన శరీరాన్ని, ఆయన జీవితాన్ని నీ కొరకు నా కొరకు ఇవ్వనట్లయితే, మనం ఈ రోజుకి కూడా ఎటువంటి స్వాస్థ్యము లేకుండా ఇంకా దేవునికి దూరముగా జీవించే వాళ్ళము. కానీ ఈరోజు మనకున్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే, ఆ రక్తము మన కొరకు ఇవ్వబడ్డది. ఆ రక్తము ఇవ్వబడడం ద్వారా నువ్వు నేను ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడ్డాము. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కుమారులుగా, ఆయన పిల్లలుగా మార్చబడ్డామంటే ఆయన వారసులుగా మార్చబడ్డాము. ఆయన వారసులుగా మార్చబడ్డామంటే క్రీస్తుతో సహవారసులుగా మార్చబడ్డాము. క్రీస్తుతో సహవారసులుగా మార్చబడ్డామంటే తండ్రికి చెందిందంతా కూడా మనకి చెందినది. హల్లెలూయా. మనకి చెందినది. కానీ ఇదంతా కూడా మరి ఒకసారి ఆయన రక్తము ద్వారా మాత్రమే, ఆయన రక్తము ద్వారా మాత్రమే మనము ఇది పొందుకోగలము. మరి ఒకసారి ఈ 7 పాయింట్స్ మరి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐ కెన్ హ్యావ్ ఇట్ ఆన్ ద స్క్రీన్ ఫర్ మీ ప్లీజ్. నంబర్ 1, వీ హ్యావ్ రిడెంప్షన్. మనకి విమోచన కలిగినది. దేని ద్వారా? రక్తము ద్వారా. అందరు కూడా, నాకు యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడ్డాను. హల్లెలూయా. వాట్స్ ద సెకండ్ థింగ్? శుద్ధి చేయబడ్డాం అన్నమాట. ఎవ్రీవన్ సే దిస్: ఐ హ్యావ్ the cleansing from all unrighteousness. Number 3, I am brought near to God by the blood of Jesus. I am reconciled to God by the blood of Jesus. I have boldness to come to the throne of grace because of the blood of Jesus. I have overcoming power by the blood of Jesus. I have boldness by the blood of Jesus. I can overcome all things through Christ who strengthens me. Greater is He that is in me than he that is in the world. In Jesus' name, I have the victory. I have inheritance. I have nothing missing, nothing broken in my life. All that belongs to the Father belongs to me by the blood. In Jesus' name, amen. Come on, give a loud clap offering unto Jesus. Hallelujah. Come on, let's stand to our feet. Andaram lechi nunchundamandi. Hallelujah. ప్రేమ కలిగిన మా తండ్రి దేవా, నీ వాక్యము బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవా, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆన్లైన్ వీక్షిస్తున్న వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా, వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీ కొరకు జీవిస్తున్నా,
మరి నీ నుంచి దూరముగా జీవిస్తున్నా కూడా దేవా, ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా దేవా, నువ్వు నీ ప్రేమతో, నీ కృపతో, నీ రక్తముని ఇచ్చేవని గుర్తించాలని కోరుకుంటున్నావు. ఆ రక్తము ద్వారా ప్రతి ఒక్కరు క్షమాపణ పొంది, ప్రతి ఒక్కరు దేవా వాళ్ళు కడగబడి, నీ రక్తములో స్వస్థపరచబడి, నీతిమంతులుగా మార్చబడి, ప్రతి విషయంలో దేవా వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ స్వాస్థ్యము వాళ్ళు పొందుకొని, నీ స్వాస్థ్యములో వాళ్ళు నడిచి, నీ స్వాస్థ్యం యొక్క రుచి వాళ్ళు ప్రతి ఒక్కరు చూడును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా యేసుక్రీస్తు నామములో దేవా రక్తము ద్వారా విజయము మాత్రమే వాళ్ళు అనుభవించును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, ఈరోజు నీ వాక్యము ద్వారా విశ్వాసములో ఎదిగారని నమ్ముతున్నాను. నీ రక్తములో విశ్వసించి ప్రతి ఒక్కరు అన్ని విషయాల్లో వర్ధిల్లును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ అండ్ ఆమేన్. ఆమేన్. Be blessed. Amen. Amen and amen. Hallelujah. హల్లెలూయా. Amen. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.